స్వాగతం సుస్వాగతం. ప్రతి వారం వాసన నరసింహంలో ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఈ ఆరోగ్య సదస్సులో నిపుణులైన వైద్యులు వచ్చి వారి రంగాలు చెందిన విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇది 1344వ కార్యక్రమం. గత 25 సంవత్సరాలుగా మనం ఈ ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇది మరి ఈ దాదాపు ఈ సంవత్సరం డిసెంబర్ పూర్తికల్లా 26 సంవత్సరాలు అవుతాయి. జనవరి 2000 సంవత్సరంలో జనవరి మొదటి వారంలో ఈ కార్యక్రమం మొదలెట్టాం. ఇంకో నెల రోజుల్లో ఈ కార్యక్రమం మొదలెట్టి 26 సంవత్సరాలు కూడా అవుతుంది. ఈ రోజున ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ బోలాస్ గోరా సాధారణంగా అందరూ బాధపడే నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, దానికి ఫిజియోథెరపీ ఎలా ఉంటుంది? ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అనగానే కాలంలో నీ రిప్లేస్ సర్జరీ అని అనుకుంటున్నారు, రకరకాలు ఉన్నాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు సర్జరీ ఎలా ఉన్నా ఫిజియోథెరపీ ద్వారా ఆపేలాగా బిఫోర్ సర్జరీ లేదా ఆఫ్టర్ సర్జరీ, అలాగే మామూలుగా ఉండే మోకాళ్ళ నొప్పులకి ఆపరేషన్తో సంబంధం లేకుండా కూడా ఫిజియోథెరపీ ఎలా చేయొచ్చు, ఏ ఫిజియోథెరపీ అంటే ఎలా ఉంటుంది ఏమిటి మీరు కూడా మనం తెలియజేస్తారు. చేత ఓవర్ టు డాక్టర్ బోలాస్ గోరా, ఫిజియోథెరపిస్ట్. యూ స్పీక్ ఆన్ నీ పెయిన్ అండ్ ఫిజియోథెరపీ. ఓవర్ టు బోలాస్ గోరా. అందరికీ నమస్కారం అండి. సో ఇవాళ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో మనం నీ పెయిన్, ఫిజియోథెరపీ రోల్ ఏంటో దాని గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ రానున్న సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్లో చూసినట్టయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫిజియోథెరపీ చాలా ఎవల్యూషన్లోకి వచ్చింది, చాలా అడ్వాన్స్మెంట్స్, చాలా ఇంటర్వెన్షన్స్లోకి వచ్చింది. ముఖ్యంగా ఇవాళ టాపిక్ నీ పెయిన్ అంటే మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులు కనుక మనకు ప్రీవియస్గా ఒక 10 years బ్యాక్ కనుక చూసినట్టయితే వేణీలు కాపు పెట్టండి, లేకపోతే ఐస్ కాపు పెట్టండి, లేకపోతే మోకాల మీద వ్యాక్స్ పోయండి, ఇట్లాంటివి ఒకటే ఉండేది. లేకపోతే 4-5 ఎక్సర్సైజులు చేయండి అనేది ఉండేది. కానీ ఇప్పుడు కరెంట్గా ఇప్పుడు అడ్వాన్స్డ్ స్టేజ్లో ఏంటంటే అసలు ఏ కండిషన్కి ఎట్లాంటి ఫిజియోథెరపీ ఇంటర్వెన్షన్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, వీటి గురించి ఇవాళ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో నేను అవేర్నెస్ అనేది ఇస్తాను. ముఖ్యంగా చూసినట్టయితే మన నీ ఫిజియోథెరపీ తెలుసుకునే ముందల ఫస్ట్ థింగ్ మనకు తెలియాలంటే అసలు నీ ఎనాటమీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఏ ఎముకలు కలిస్తే మనకి మోకాలు కీలు అవుతుంది, ఏ కీలు ఎట్లా పనిచేస్తుంది అనేది మనం చూస్తాం. ఏ ఎముకలు, వాటి లిగమెంట్స్ ఏంటనేది ఇక్కడ చూసినట్టయితే మనకి మోకాలు ఫామ్ అవ్వాలంటే ఫీమర్, టిబియా, పెటల్లా, ఇది అంటముకల్ నేమ్స్. కానీ సాధారణ భాషలో చెప్పాలంటే తొడెముక, టిబియా, మోచిప్ప, తర్వాత ఫిబులా. ఈ 4 ఎముకలు గనక కలిస్తే దాన్ని నీ జాయింట్ అంటాం. సో కదలిక అనేది మనకి కరెక్ట్గా ఇక్కడ వస్తుంది. సో మెయిన్గా నీ జాయింట్లో చూసినట్టయితే ఒక ఎముకలే కాదు, మనకి లిగమెంట్ రోల్ కూడా చాలా ఉంది. మన మోకాలు ఎంత మడవాలి, ఎంత జాపాలి, కదలకుండా ఎట్లా ఉండాలి, వీటన్నిటిని మెయింటైన్ చేసేది మనకి లిగమెంట్స్ అండి. సో ఈ లిగమెంట్స్లో చూసినట్టయితే మనకి మెనిస్కై అని, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్, లేటరల్ కోలేటరల్ లిగమెంట్స్ అని చాలా లిగమెంట్స్ ఉంటాయి. ప్రతిదీ దాని రోల్ అది చేసుకుంటూ పోతుంది. ఎప్పుడైతే మనం నడిచేటప్పుడు, లేకపోతే పరిగెత్తేటప్పుడు, లేకపోతే దూకేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ లిగమెంట్స్ తెగినప్పుడు మోకాలు బెండ్ చేసుకోవడానికి ఇబ్బంది రావడము, లేకపోతే వాక్ చేయడానికి ఇబ్బంది రావడము, బేసిక్గా చెప్పాలంటే ఇంకా బెండ్ చేసుకోవడానికి కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో వీటన్నిటి గురించి ఫస్ట్ మనకి తెలియాలంటే ఎనాటమీ, మనకి ఫీమరు, టిబియా, ఫిబులా, పెటల్లా, ఇవి 4 ఎముకలు, లిగమెంట్స్ ఇట్లా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కండరాలు. ఏ కండరాలు మనకి మోకాలు చుట్టూరు ఉంటాయో మనకు తెలియాలి. ముందల తొడ పైన ఉన్న కండరాన్ని క్వాడ్రిసెప్స్ అంటాం, తొడ వెనకాల ఉన్న కండరాన్ని హ్యామ్స్ట్రింగ్స్ అంటాం. సో అట్లానే తొడ లోపల భాగాన్ని ఎడక్టర్స్ అంటాం. సో ఈ కండరాలు చాలా పెద్ద కండరాలు అండి. దాంతోపాటుగా ఎప్పుడైతే మనం మోకాలు మర్చి జాపాలి అంటే మన ఎముకలకి తర్వాత కండరాలకి మధ్యలో చాలా ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఫ్రిక్షన్ రాకుండా మన శరీర నిర్మాణంలోనే మనకి బర్సా అనేవి ఉంటాయి. ఇవి మన వాటర్ బెలూన్ లాగా ఉంటాయి. వీటి మూలన మనకి ఫ్రిక్షన్ అనేది ఉండదు. ఈ బర్సాలో ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మనకి మోకాలు నొప్పులు వచ్చే ఛాన్సెస్ అనేవి అధికంగా ఉంటాయి. తర్వాత మజిల్స్, మన బాడీలో కనుక చూసినట్టే అతి స్ట్రాంగెస్ట్ మజిల్స్ మన బాడీలో ఉండేవి మన థై మజిల్స్ అండి.
మనం ఇప్పుడు చూస్తాం మ్యారథాన్ రన్నింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే హై జంప్స్ చేస్తూ ఉంటారు, లేకపోతే మన వాకింగ్ కానీ రన్నింగ్ కానీ స్ప్రింటింగ్ కానీ ఇవన్నీ చేస్తున్నారు అంటే మన తొడ కండరాలు, మన కాలు కండరాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎప్పుడైతే ఈ కాలు కండరాలు మనకి వీక్గా ఉంటాయో ఆ లోడ్ అంతా మనకి మోకాళ్ళ మీద పడి మోకాలు ఇబ్బందులు అనేవి చాలా కామన్గా వస్తూ ఉంటాయి. తర్వాత నర్వ్ సప్లై, మనకి ఎప్పుడైతే మన కీలు కదలాలన్నా లేకపోతే కండరం పనిచేయాలన్నా మన నరాల సప్లై మటుకు కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడైతే ఈ నరాల్లో ఇబ్బందులు వచ్చినా కూడా మనకి మోకాలు నొప్పులు రావడము, లేకపోతే మోకాలు మన స్వాధీనంలో లేకుండా అంటే కంట్రోల్లో లేకుండా మూమెంట్ రావడం అనేవి జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా ఫిజియోథెరపిస్టులు మేము జనరల్గా చూసేది ఆర్థోకైనమాటిక్స్ అండ్ ఆస్టియోకైనమాటిక్స్ అంటామండి. అంటే సింపుల్గా చెప్పాలంటే మోకాలు ఎట్లా కదులుతుంది, మోకాలు కనుక మెయిన్గా చూసినట్టయితే ఒకే విధంగా మనకి అది మూమెంట్ అనేది వస్తుంది. బెండ్ చేయడము, జాపడం, ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ అంటాం. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తొడ కండరం స్టాటిక్గా ఉండి మనకి కింద కాలు కండరం అనేది కింద కాలు అనేది మనకి మూవ్ అవుతుంది. అట్లానే మనం కూర్చుని లేచేటప్పుడు కింద కాలు మనకి స్టేబుల్గా ఉంటుంది, పైన తొడబోను తర్వాత తొడ కండరం మూవ్ అవుతూ ఉంటుంది. చాలా లోపల చాలా గ్లైడ్స్ అవుతూ ఉంటాయి, చాలా మూమెంట్స్ అవుతూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే ఏముందిలే మోకాలు మడిచి చేపడమే కదా, దీంట్లో ఏముంది అనుకుంటాం. కానీ దాంట్లో చాలా సైన్స్ అంటూ ఉంది. ఆ సైన్స్ని మనకున్న కండిషన్స్ చూసుకుని దాని తగ్గట్టు మేము వాటిని ఎక్సర్సైజులు పెట్టడము లేకపోతే ఇంటర్వెన్షన్ చేయడం అనేది చేస్తాం. సో తర్వాత సాధారణంగా పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేసరికి మాకు మోకాలు నొప్పులు ఉందండి అంటారు. సో దీంట్లో చూస్తే దాదాపు మనకి మోకాలు నొప్పి చూసుకుంటే సాధారణంగా చూసుకుంటేనే దాదాపు 30 నుంచి 40 కండిషన్లు దాకా ఉన్నాయండి ఒక మోకాలు నొప్పి అన్న వర్డ్ తీసుకుంటే. సో ఒకవేళ కనుక మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు అసలు మీకు మోకాలు నొప్పి ఎక్కడుందో మేము అది చూస్తాం. ఏరియాస్ ఆఫ్ నీ పెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు మోచిప్ప పైన వస్తుందా, మోచిప్ప కింద వస్తుందా, పక్కన వస్తుందా, మధ్యలో వస్తుందా, బయట వైపు వస్తుందా, తర్వాత హిస్టరీ, మీరు ఎప్పుడు వచ్చింది మోకాలు, మీ ఏజ్ అంతా, మీరు ఏ పని చేసేటప్పుడు మోకాలు నొప్పి వస్తుంది, వాస్తుందా. సో ఈ హిస్టరీ టేకింగ్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మోకాలు కనుక ట్రీట్ చేస్తే ఫిజియోథెరపీతో మంచి ఫలితాలు ఉంటాయి. అట్లా కాకుండా జస్ట్ మాకు మోకాలు నొప్పి ఉందండి, అరిగిపోయిందా లేకపోతే లోపల విరిగిపోయిందని చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ రావడంతో ఈ చాట్ జీపీటీ ఇవన్నీ రావడంతో దాంట్లో కొట్టేస్తారు ఫస్ట్ మోకాలు నొప్పి నాకు లోపల ఉంది ఎక్కువసేపు నడిచాను ఏమైంది అని, అదే ఇచ్చేస్తుంది డేటా. కానీ ఎప్పుడు అది కరెక్ట్ డేటా కాదు. అది జస్ట్ మీరు సజెషన్గా తీసుకోవాలి, లేకపోతే దాని గురించి విషయం తెలుసుకోవాలి. కానీ డాక్టర్ లేకుండా చాట్ జీపీటీ కానీ ఇవన్నీ కానీ మీకు 100% సొల్యూషన్ ఇచ్చేది కాదు. సో ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ నీ పెయిన్ మేము ఎగ్జామిన్ చేసుకుని తర్వాత మీ హిస్టరీ ఎట్లా ఉంది దాన్ని బట్టి చూసుకుని మోకాల్ పెయిన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. కామన్గా చూస్తే ఫస్ట్ నీ స్ట్రెయిన్ అండి. కామన్గా మనం ఒక్కోసారి ఏం చేయాలంటే ఒక్కోసారి 4-5 స్టేర్స్ ఒకేసారి ఎక్కడం, లేకపోతే 4-5 ఫ్లోర్లు ఒకేసారి ఎక్కడం, లేకపోతే అలవాటు లేని పనులు ఒకేసారి 2-3 కిలోమీటర్లు వాక్ చేయడము, లేకపోతే బరువులను ఎత్తడము, లేకపోతే ఎప్పుడు ఆడిన ఆటలు ఆడడము, వీటి మూలన ఏమవుతుందంటే మోచిప్ప మీద చాలా ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. అట్లానే మన మోచిప్పకి మన తొడకండ్రం క్వాడ్రిసెప్స్ అంటాం. సో ఈ మజిల్ వచ్చి మోచిప్ప నుంచి వచ్చి కింద అతుక్కుంటుంది. ఎప్పుడైతే మనకి ఎక్కువగా అధికంగా మనం లోడ్ పెట్టినప్పుడు ఈ క్వాడ్రిసెప్స్ మజిల్ స్ట్రెయిన్ అయ్యి మోకాలు నొప్పులు అనేవి వస్తాయి. సో ఇది కామన్గా ఉన్న కండిషన్. సో దీన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ పెడితే ఒక 1 వీక్లోనే తగ్గిపోతాయండి. అట్లా కాకుండా అశ్రద్ధ చేసి మనం దానికి మిగతా ట్రీట్మెంట్లన్నీ చేస్తే కనుక మనకి ఆ పెటల్లర్ పెయిన్ అనేది ఎక్కువ అయ్యి ఇంకా ప్రెషర్ అనేది నీ జాయింట్ మీద ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కామన్గా ఆర్థరైటిస్. ఇప్పుడు కామన్గా చూసినట్టయితే ఆర్థరైటిస్లో మోకాల్ ఆర్థరైటిస్ ఎక్కువగా ఇండియన్ పాపులేషన్లో ఎక్కువ ఉంటుంది. తర్వాత ఎందుకు ఉంటుందంటే ఎక్కువగా మనకి ఫస్ట్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ అనేది చాలా తక్కువ, రెండోది స్థూలకాయం, రెండోది అసలు ప్రాపర్గా మనం మోకాల మీద లోడ్ ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టకూడదని తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మనం దాన్ని మోకాలు వాడేస్తూ ఉంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకి కీల్ అనేది అరుగుతూ వస్తుంది. ఇది కూడా మోకాల్ ఆర్థరైటిస్ అనేది వచ్చేసరికి 4 phases అండి.
జనరల్గా ఫస్ట్ ఫేజ్లో మోకాలు నొప్పి ఉంటుంది, స్లైట్గా వాస్తుంది, మూమెంట్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అట్లా కాకుండా నెమ్మదిగా పెరిగే కొద్దీ మనకి మోకాల్లో స్పేస్ అనేది తగ్గుతూ వస్తుంది, ర్యాపిడ్ అనేది ఎక్కువ అవుతుంది. అసలు ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్. సో లోపల ఏదైతే మనకి పొరలు ఏవైతే అరిగిపోయి ర్యాపిడ్ ఎక్కువైనప్పుడు మనకి 2 ఎముకలు రాసుకుంటూ మోకాలు నొప్పి అనేది వస్తుంది. సో దీంట్లో ఫిజియోథెరపీ రోల్ ఏంటి? ముఖ్యంగా చూస్తే దీంట్లో ఫిజియోథెరపీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో ఎటువంటి సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అంటే కీళ్ళ మార్పిడి ఆపరేషన్ లేకుండా ఫస్ట్ 2 ఫేజెస్లో మనం ఫిజియోథెరపీ వైద్యము చేసుకుంటే త్వరగా మోకాలు నొప్పి అనేది, ఆర్థరైటిస్ వచ్చే నొప్పి అనేది తగ్గుతుంది. దీనికి మనం ఏం చేయాలి? ముఖ్యంగా చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసరికి నీ సపోర్ట్స్ అండి. ఈ నీ సపోర్ట్స్ కూడా ఓవర్ ద కౌంటర్ అంటే వెళ్ళిపోయి నాకు మోకాలు నొప్పి ఉంది కదా, మెడకి బెల్ట్కి నడుం బెల్ట్ ఎట్లా తీసుకుంటున్నామో కాళ్ళకు కూడా సపోర్ట్ వేసేసుకుంటాం అనేది దట్స్ అ రాంగ్ ఐడియా. సో డిపెండింగ్ ఆన్ ఆర్థరైటిస్ బట్టి వాళ్ళ నీ మూమెంట్స్ బట్టి డిఫరెంట్ నీ బ్రేసెస్ అనేవి ఇస్తాం. ఇప్పుడు కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ ఎట్లా అంటే ఆఫ్ లోడింగ్ నీ బ్రేసెస్ అనేవి వచ్చాయి. అంటే మోకాల మీద లోడ్ పడకుండా ఆ బ్రేసెస్ అనేవి పనిచేసి మిమ్మల్ని ఈజీగా వాక్ చేయడానికి, ఈజీగా పనులు చేసుకోవడానికి ఆఫ్ లోడింగ్ నీ బ్రేసెస్ అనేవి వచ్చాయి. సో అవి వాడితే కనుక ఏమవుతుందంటే మీకు మోకాల ఆర్థరైటిస్తో వచ్చే నొప్పి తగ్గి మీరు రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవడానికి అది హెల్ప్ చేస్తుంది అనమాట, ఆఫ్ లోడింగ్ నీ బ్రేస్. తర్వాత వచ్చేసరికి చాలామంది అంటే మోకాలు నొప్పి వచ్చిన తర్వాత వాకింగ్ ఎక్సర్సైజులు అంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజులు అప్పుడు స్టార్ట్ చేస్తారు. సో జనరల్గా ఏంటంటే వాకింగ్ రెగ్యులర్గా చేసేవాళ్ళు రెగ్యులర్గా చేయొచ్చు, కానీ నొప్పులు వచ్చిన తర్వాత వాకింగ్ కనుక చేస్తే ఇంకా లోడ్ ఎక్కువ పడుతుంది. తర్వాత ఇదివరకు ఏంటంటే చాలామంది చెప్పేవాళ్ళు మాకు లిఫ్ట్ ఉన్నా మేము లిఫ్ట్ వాడమండి, మెట్లు ఎక్కేస్తాం లేకపోతే ర్యాంప్ ఎక్కేస్తాం ఇవన్నీ చెప్తారు. కానీ ఇప్పుడున్న రైట్ నౌ ట్రెండ్ ఏంటంటే యాక్చువల్గా మేమేం చెప్తామంటే అవసరం మేరకు మీరు స్టేర్ కేస్ వాడండి, అంతేగాని ఒక 10 ఫ్లోర్లు ఎక్కాలి. 10 ఫ్లోర్లు ఎక్కాలంటే సరే నాకు హార్ట్ బాగుండాలని చెప్పేసి 10 ఫ్లోర్ ఎక్కి దిగారు 5 సార్లు, మీకు మోకాల మీద ఇంపాక్ట్ పడుతుంది. సో అవసరం ఉంటే ఎక్కండి, లేకపోతే లిఫ్ట్ కానీ ఎలివేటర్ కానీ వాడడం మంచిది. తర్వాత నేల మీద కూర్చోవడం ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత తగ్గించుకోవడం మంచిది. ఎందుకు అంటే మనం ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత ఎప్పుడు మనం మోకాలు ఎక్కువగా బెండ్ చేసి ఉంచితే ర్యాపిడ్ అనేది మోకాల్లో ఎక్కువ అవుతుంది. సో మోకాల మీద ర్యాపిడ్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ నుంచి కూర్చుంటే ఇట్స్ ఫైన్. అట్లా కాకుండా మీరు మోకాలు నొప్పి తగ్గుతుంది కదా అని చెప్పి బాస్పెట్లు వేసుకుని కూర్చోవడం చేస్తే నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. సో స్క్వాటింగ్ కానీ బాస్పెట్లు వేసి కూర్చోవడం కానీ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి బరువు అనేది తగ్గాలి. క్రమేపీ మీరు నెలకు ఒక కేజీయో 2 కేజీలో తగ్గుతూ ఉంటే మోకాల మీద లోడ్ అనేది తగ్గుతుంది. తర్వాత నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటే మనకి మోకాళ్ళు చుట్టూ ఉన్న కండరాలు ఏవైతే ఉన్నాయో వాటి కనుక ఎక్సర్సైజులు చేస్తే ఆ ఎక్సర్సైజుల ద్వారా మోకాల మీద పటుత్వం పెరిగి నొప్పులు అనేవి తగ్గుతాయి. తర్వాత ఓకే ఫైన్ మనము చేసాము కానీ పెయిన్ ఇంకా అట్లానే ఉంది, ఆర్థరైటిస్ ఇంకా ప్రోగ్రెస్ అయింది, 4th స్టేజ్కి లేదు, అసలు మోకాలు ఎక్స్రే తీస్తే అసలు మోకాలు జాయింట్లో స్పేసే లేదు, రెండు ఎముకలు రాసుకుంటూ ఉన్నాయి. సో దానికి నీ రీప్లేస్మెంట్లు చేస్తున్నారు. సో ఈ నీ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు జనరల్గా ఏంటంటే చాలామంది ఏం ఆలోచిస్తారంటే రీప్లేస్మెంట్ చేస్తున్నాం కదా ఏముంది మా కాలు మాకు ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ మీరు సర్జరీకి ముందల ఫిజియోథెరపీ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. దానికి బిఫోర్ సర్జరీ మోకాలకు సంబంధించిన కండరాలకు సంబంధించిన ఎక్సర్సైజులు, తొడకి సంబంధించిన ఎక్సర్సైజులు చేస్తే పోస్ట్ ఆపరేటివ్గా రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, త్వరగా రికవర్ అవుతారు, స్వెల్లింగ్ తగ్గుతుంది, మోకాలు బెండ్ చేసి జాపడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో బిఫోర్ సర్జరీ ఫిజియోథెరపీ రోల్ చాలా ఉంది. నెక్స్ట్ పోస్ట్ సర్జరీ అయిన తర్వాత మోకాలు మార్పిడి అయిన తర్వాత ఫిజియోథెరపీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఫిజియోథెరపీ కొన్ని గంటల్లోనే స్టార్ట్ చేసేస్తాం. ఎప్పుడైతే సర్జన్ అనెస్థిస్ట్ వాళ్ళ కన్సెంట్ తీసుకుని ఓకే పేషెంట్ కంఫర్టబుల్గా ఉన్నారు, స్టేబుల్గా ఉన్నారు అంటే మేము ఫిజియోథెరపీ వచ్చేసరికి కొన్ని అవర్స్లోనే స్టార్టెడ్. సో దీంట్లో వచ్చేసరికి ఇట్లా సర్జరీ ఇట్లా ఉంటుంది. సో వాళ్ళని బెడ్ మీదే మోకాలు స్ట్రైట్ చేయడము, మోకాలు పైకి ఎత్తి పెట్టించడము ఇట్లా చేస్తూ ఉంటాం. ఇప్పుడు కరెంట్ కంటే 2nd డే కానీ లేకపోతే 3rd డే కానీ పేషెంట్ కంఫర్టబుల్గా ఉంటే కనుక వాక్ చేయించడం కూడా చేసేస్తున్నాము. తర్వాత లిగమెంట్ ఇంజరీస్, మోకాలో లిగమెంట్స్ ఇందాక మీకు చెప్పినట్టు మెనిస్కే కానీ క్రూషియేట్స్ కానీ లేకపోతే లేటరల్ కొలేటరల్ లిగమెంట్స్ ఇవి చాలా కామన్ బేసిక్ లిగమెంట్స్ అండి నీ జాయింట్లో, మన మూమెంట్ని కంట్రోల్ చేస్తాయి.
సో వీటిలో కనుక చూసినట్టయితే ఎప్పుడైతే మనం ఒక స్పోర్ట్ ఆడి లేకపోతే ఎప్పుడైతే కనుక మనం ఒక పని చేసిన తర్వాత మోకాలు లేచి నడిచేటప్పుడు పట్టేసుకుంటుందండి, లేకపోతే ఫిక్స్ అయిపోతుంది ఆ మోకాలు, మళ్ళీ జాపలేకపోతున్నాము అంటే కనుక అది మెనిస్కల్ టేర్ అండి. మెనిస్కై అనేది మన 2 ఎముకలు ఫీమర్ టిబియా, ఏదైతే మన తొడ ఎముక టిబియా ఉంటుందో దాని మధ్యలో మెనిస్కై అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇది కనుక చిరుగుతుందో మన మోకాలు మూమెంట్ ఫ్రీగా ఉండదు, పట్టేస్తుంది. సో ఒక 4 స్టెప్లు వేయగానే మోకాలు రాదు మీకు ఫ్రీగా, ఒక యాంగిల్లో పట్టేస్తూ ఉంటుంది. సో దాన్ని టెస్ట్ చేసి మెనిస్కల్ టేర్ అనేది చెప్తాం. రెండోది ఏసీఎల్ లిగమెంట్స్, పీసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్. సో ఇవేం చేస్తాయంటే మన మోకాలు మడిచి జాపడానికి, కంట్రోల్డ్గా మూవ్ అవ్వడానికి, మడిచి జాపడానికి మన ఏసీఎల్, పీసీఎల్ లిగమెంట్స్ అనేవి ఉంటాయి. ఇవి కామన్గా ఏంటంటే మనం ఎక్కువగా లోడ్ పెట్టి, మోకాల మీద లోడ్ పెట్టి ట్విస్ట్ అవుతాము, పివోట్ అవుతాము. అంటే ఫుట్బాల్ ఆడేటప్పుడు కానీ, లేకపోతే క్రికెట్ ఆడేటప్పుడు కానీ, లేకపోతే ఫాస్ట్గా నడిచి ఒక్కసారిగా టర్న్ అయ్యేటప్పుడు కానీ జనరల్గా ఈ ఏసీఎల్, పీసీఎల్ లిగమెంట్స్ అనేవి టేర్ అవుతాయి. సో వీటిల్లో పేషెంట్స్ ఏం చెప్తారు, లేకపోతే మనం ఏమి గమనించాలి, మనం నడిచేటప్పుడు మోకాలు మన కంట్రోల్లో ఉండదు, పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. లేకపోతే జాపాలంటే ఒక యాంగిల్లో జాపుతుంటే మోకాలు కంట్రోల్ తప్పుతూ ఉంటుంది మోకాలు, అప్పుడు ఏసీఎల్, పీసీఎల్ లిగమెంట్ టేర్ అనేది ఉంటుంది. తర్వాత కొల్లేటరల్ లిగమెంట్స్, ఇవేం చేస్తాయంటే ఇవి మన మోకాలు లోపల బయట ఉంటాయి. సో ఈ లిగమెంట్స్ ఏంటంటే మోకాలు కంట్రోల్డ్గా ఉంటుంది. ఎప్పుడైతే మన ఈ కొల్లెటరల్ లిగమెంట్స్ తెగుతాయో మన మోకాలు స్టెబిలిటీ అనేది పోతుంది. మోకాలు స్టెబిలిటీ పోయి మీరు కాలు వేసి బరువు పెట్టి వాక్ చేయాలంటే చాలా భయంగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఒకలాంటి ఫియర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాగా క్లినికల్గా పేషెంట్స్ వచ్చి మాకు చెప్తూ ఉంటారు. సో వాటికి ఏంటంటే ఇనీషియల్గా ఫస్ట్ డిగ్రీ టేర్ కానీ ఉంటే, లేకపోతే చిన్న టేర్ కానీ ఉంటే దానికి ఫిజియోథెరపీ రోలు, తర్వాత మందులు వాడుతూ ఎక్సర్సైజులు చేస్తుంటే చాలా వరకు రికవర్ అవుతారు. అట్లా కాకుండా 3rd డిగ్రీ టేర్స్ ఉంటాయి, అంటే కంప్లీట్గా టేర్ అయిపోతుంది, వాళ్ళకి సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ అయిన తర్వాత లేకపోతే కన్జర్వేటివ్గా అంటే ఎటువంటి సర్జరీ లేకుండా చేయాలి అంటే లిగమెంట్ రీహాబిలిటేషన్, నీ లిగమెంట్ రీహాబిలిటేషన్ అనేది ఉంది. డిపెండింగ్ ఆన్ ద లిగమెంట్, అంటే వాళ్ళకి మెనిస్కై టేర్ అయిందా, ఏసీఎల్ టేర్ అయిందా, పీసీఎల్ టేర్ అయిందా, దాన్ని బట్టి ఎక్సర్సైజెస్ ట్రీట్మెంట్ అనేది పెడతాం. అట్లా కాకుండా ఇంకోటి కూడా ఏంటంటే మీరు స్పోర్ట్స్ ఆడుతున్నారా, లేకపోతే రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళి మీ జాబ్ చేసుకుంటున్నారా, లేకపోతే రెగ్యులర్ యాక్టివిటీస్లో ఉన్నారా, దీన్ని బట్టి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుందండి. సో ఎప్పుడైతే మీరు ఒక లిగమెంట్ ఇంజరీ అయిన తర్వాత ఫిజియోథెరపీ చేయించుకునేటప్పుడు మీకు అవుట్కమ్ ఏం కావాలో మీరు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మాకు ఎప్పుడైతే మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో దాని తగ్గట్టు రీహాబిలిటేషన్ అనేది ప్లాన్ చేస్తాం. మీరు మాకు ఫుట్బాల్ ఆడతారని మీరు చెప్పకుండా కనుక మీరు రీహాబిలిటేషన్ అంటే మేము జనరల్గా నీ రీహాబిలిటేషన్ కామన్గా ఎవరు చేస్తారో చేస్తాం. కానీ ఎందుకు అంటే ఫుట్బాల్ ఆడే నీ రీహాబిలిటేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, అట్లానే షటిల్ ఆడే వాళ్ళకి కంప్లీట్గా డిఫరెంట్. అండ్ సర్జరీ అయ్యేటప్పుడు కూడా ఆర్థోపెడిక్ సర్జన్కి క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను లిగమెంట్ ఇంజరీ అయిన తర్వాత నేను మళ్ళీ స్పోర్ట్ ఆడాలి. సో దాని తగ్గట్టు వాళ్ళు గ్రాఫ్ట్ వేస్తారు, ఆ గ్రాఫ్ట్ తగ్గట్టు మేము నీ రీహాబిలిటేషన్ అనేది ప్లాన్ చేస్తాం. సో ఇవన్నీ 1 by 1 ఇంటర్లింక్డ్ అండి. ఎప్పుడైతే మీరు మీ అవుట్కమ్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే కనుక నీ రీహాబిలిటేషన్ చేయడానికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. అట్లా అని సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ మీరు తిరిగి వెళ్ళి మీ ఆట కానీ లేకపోతే స్పోర్ట్ కానీ ఆడడానికి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో అట్లాగా నీ రీహాబిలిటేషన్ ఇంపార్టెన్స్ చాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాక్చర్స్. ఎముకలు ఒక్కోసారి మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ లేకపోతే మనం ఎప్పుడైతే మనం హై వెలాసిటీ ఇంజరీ అయినప్పుడు మనకి మోకాలు చుట్టూ ఉన్న ఎముకలు మనకి విరిగిపోతూ ఉంటాయి. దీనికి మెయిన్గా ఏంటంటే మోకాలు దగ్గర కనుక ఫ్రాక్చర్ అవుతే ఫస్ట్ కామన్గా వచ్చే కాంప్లికేషన్ వచ్చేసరికి స్టిఫ్నెస్ అండి. సో మన మోకాలు ఒక యాంగిల్లో ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. చాలామంది ఎప్పుడైతే మోకాలు ఫ్రాక్చర్ అవుతుంది సర్జరీ చేయించుకుంటారు, అమ్మ సర్జరీ అయింది కదా ఇంక నేనేమీ అక్కర్లేదు, ఒక నెలలో నేను మళ్ళీ వాక్ చేసేస్తాను అనుకుంటారు. అవ్వదండి. దట్ లీడ్స్ టు కాంప్లికేషన్, అంటే నీ మొత్తం స్టిఫ్ అయిపోద్ది, మోకాలు మర్చి చెప్పడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో వీటన్నిటి కండిషన్స్లో సర్జరీ ఎంత ఇంపార్టెంట్, ఒక 50% రోల్ సర్జరీ ప్లే చేస్తే మిగతా 50% రోలు మనకి ఫిజియోథెరపీ రోల్ చాలా ఉంది. సో దానికి ఏం చేస్తాం, సో దీనికి వచ్చేసరికి ఫస్ట్ ఫ్రాక్చర్ అయిన తర్వాత అది కన్జర్వేటివ్గా అంటే పిండి కట్టి అంటే పిఓపి క్యాస్ట్ చేశారా లేకపోతే సర్జరీ చేశారా, వీటి రెండింటి బట్టి ఇమ్మొబిలైజేషన్ ఫేజ్, మొబిలైజేషన్ ఫేజ్ అనేది డివైడ్ చేస్తాం.
సో ఇమ్మొబిలైజేషన్ ఫేజ్ అంటే కట్టు ఉంటుంది, పిండి కట్టు ఉంటుంది, లేకపోతే బ్రేస్ ఉంటుంది. సో వాళ్ళకి తగ్గట్టు ఫిజియోథెరపీ అనేది ఫస్ట్ ఇనీషియల్ 1-2 వీక్స్ ఆర్ 3 వీక్స్ డిపెండింగ్ ఆన్ ద ఫ్రాక్చర్, అది మోకాలు దగ్గర అయిందా, లేకపోతే తొడెముక దగ్గర అయిందా, లేకపోతే కింద టిబియా దగ్గర అయిందా, ఎట్లా ఫ్రాక్చర్ అయ్యింది, అది స్ట్రైట్ ఫ్రాక్చరా, స్పైరల్ ఫ్రాక్చరా, దాన్ని బట్టి ఇమ్మొబిలైజేషన్ ఫేజ్లో ఫిజియోథెరపీ అనేది చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మొబిలైజేషన్ ఫేజ్. దీన్ని చూసరికి ఇది సిపిఎం అంటామండి, కంటిన్యూస్ ప్యాసివ్ మూమెంట్. సో ఫ్రాక్చర్ అయ్యి స్టేబుల్ అయిన తర్వాత ఎప్పుడైతే క్యాస్ట్ తీసేస్తారో, ఎప్పుడైతే బ్రేస్ తీసేస్తారో, మోకాలు ఆ మెషిన్ మీద పెడతాము. సో ఆ మెషిన్కి ఏంటంటే కంట్రోల్డ్ యాంగిల్ పెడతాం, అంటే 0 to 30 degrees. సో 0 to 30 degrees ఒక 50 సార్లు లేకపోతే 100 సార్లు డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ బట్టి సెట్ చేస్తాం. ఎప్పుడైతే ఇట్లా చేస్తామో మోకాల్ స్టిఫ్నెస్ అనేది పేషెంట్లో ఉండదు. సో త్వరగా రికవర్ అవుతారు, త్వరగా వాళ్ళు బరువు పెట్టడానికి వీలుంటుంది, త్వరగా వాళ్ళు ఫాస్ట్గా నార్మల్ అవడానికి వీలుంటుంది. సో ఫ్రాక్చర్ అయిన తర్వాత కనుక మనం ఫిజియోథెరపీ అశ్రద్ధ చేస్తే మోకాలు నొప్పి అట్లానే ఉంటుంది, మోకాలు మూమెంట్ కూడా కంప్లీట్గా స్టిఫ్ అయిపోతుంది. నెక్స్ట్ కామన్గా వచ్చేసరికి ఇలియోటిబియల్ బ్యాండ్ సిండ్రోమ్ అండి. ఇది మెయిన్గా ఎవరిలో చూస్తాము అంటే ఎక్కువగా నడిచే వాళ్ళల్లో, ఎక్కువసేపు నుంచునే వాళ్ళల్లో, తర్వాత ఎక్కువగా దూరాలు పరిగెత్తే వాళ్ళల్లో ఈ ఐటీ బ్యాండ్ అనేది చూస్తాం. వీళ్ళు కామన్గా కంప్లైంట్ ఏం చెప్తారంటే, మేము నడిచేటప్పుడు అండి మాకు మోకాలు పక్క భాగం అంటే బయట భాగం పెయిన్ ఉంది, అట్లానే తొడ కూడా మాకు నొప్పి వస్తుందండి అంటారు. సో ఎనటామికల్గా చూసుకుంటే ఈ ఐటీ బ్యాండ్కి యాక్చువల్గా ఎనటామికల్ ఫంక్షన్ ఏంటంటే మన హిప్ని నీని ఒకే సింక్రోనస్గా అంటే ఈక్వల్గా సైమల్టేనియస్గా మూవ్ చేయడానికి ఈ ఐటీ బ్యాండ్ అనేది పనిచేస్తుంది. సో ఎక్సెసివ్గా మోకాలు ఎక్కువ బెండ్ చేయకుండా, హిప్ ఎక్కువగా బెండ్ అవ్వకుండా సమానంగా మనకి మూవ్ చేయడానికి ఐటీ బ్యాండ్ అనేది పనిచేస్తుంది. ఎప్పుడైతే అధికంగా మనం ఐటీ బ్యాండ్ మీద లోడ్ ఎక్కువ పెడతామో ఇది మొత్తం మీకు వాచిపోతుంది, ఇన్ఫ్లేమ్ అవుతుంది. ఇన్ఫ్లేమ్ అయ్యి పేషెంట్కి జనరల్గా పాల్పేట్ చేస్తే ఇక్కడ హిప్ దగ్గర, ఇక్కడ థై లేటరల్ సైడ్, నీ లేటరల్ సైడ్, ఈ 3 ఏరియాస్లో పెయిన్ ఉంటుంది. వాళ్ళకి ఎక్స్రే నార్మల్గానే ఉంటుంది. వాళ్ళు కామన్గా చెప్పేది మాకు మోకాలు నొప్పి ఉందండి, హిప్ పెయిన్ ఉందండి, ఏం చేశారని అడిగితే మేము ఒక 2 to 3 kilometers నడిచామండి, లేకపోతే మేము మొన్న కొండెక్కి గుడికి వెళ్ళామండి, దిగేసరికి అసలు మా కాళ్ళలో లేదు, చాలా పెయిన్గా ఉంది, బరువుగా ఉంది అంటారు. సో వాళ్ళకి ఎక్స్రే చాలా నార్మల్గా ఉంటుంది, అది మోకాల్లో ప్రాబ్లం ఏమీ లేదు, బేసిక్గా ఐటీ బ్యాండ్. సో ఐటీ బ్యాండ్ కనుక ట్రీట్ చేస్తే ఫిజియోథెరపీతో ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తే మళ్ళీ వాళ్ళు నార్మల్గా మూమెంట్స్ అనేవి వస్తాయి. ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎక్కువగా కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటే ఫుట్బాల్ కానీ లేకపోతే రగ్బీ కానీ అట్లాంటి ఆడే వాళ్ళల్లో ఈ ఐటీ బ్యాండ్ సిండ్రోమ్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇది వచ్చరికి బయోమెకానికల్ చైన్ అంటాం. మనం అనుకుంటాం మోకాలు నొప్పే కదా, ఏముంది మనకి మోకాలు ఒకటే చూసుకుంటే చాలని. ఎప్పుడైతే మీరు మోకాలు నొప్పిని కనుక అశ్రద్ధ చేస్తారో, ఇక్కడ చూడండి, ఇక్కడ మోకాలు నొప్పిని కనుక అశ్రద్ధ చేస్తారో అది మీ యాంకిల్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. మీ యాంకిల్ మీద లోడ్ అనేది అనీవెన్గా ఉంటుంది. ఎప్పుడైతే మీకు యాంకిల్ మీద అనీవెన్గా ఉంటుందో మీ పెల్విక్ కాంప్లెక్స్ అంటే మన తొంటెముక, దాని కాంప్లెక్స్ మీద లోడ్ అనేది అనీవెన్గా ఉంటుంది. దాంతోపాటు కింద నుంచి స్పైన్ మీదకి వెళ్తే నెక్ దగ్గర కూడా మాల్ అలైన్మెంట్ వచ్చేస్తుంది. సో మనకు ఉన్న మోకాలు నొప్పే కదా, ఏముంది మనం ఇంట్లో ట్రీట్ చేసేసుకుందాం, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని మీరు అశ్రద్ధ చేస్తే కంప్లీట్గా బయోమెకానికల్ చైన్ అనేది మొత్తం ఏదైతే మన బాడీలో ప్రతి జాయింట్ మీద ఇంపాక్ట్ పడుతూ టోటల్గా హిస్టరీ ఒకవేళ పేషెంట్ వచ్చినట్టయితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఫస్ట్ మాకు మోకాలు నొప్పి స్టార్ట్ అయిందండి, తర్వాత నెమ్మదిగా నాకు నడు నొప్పి వచ్చిందండి, ఇప్పుడు అది మెడ నొప్పి వచ్చిందండి అంటారు. సో ఎప్పుడైతే బాడీలో ఏదైనా జాయింట్ మనకి ఇబ్బంది పెడుతుంటే కనుక అది త్వరగా డయాగ్నోస్ చేసుకుని త్వరగా ట్రీట్మెంట్ కనుక పెట్టకపోతే మన మూమెంట్స్ ఆఫ్ ద బాడీ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి. సో కంప్లీట్గా ఇప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ అనాలిసిస్ చేసి వాళ్ళకి నీ పెయిన్ తగ్గించాలి, అట్ ది సేమ్ టైం లోవర్ బ్యాక్ పెయిన్ ట్రీట్ చేయాలి, నెక్ ట్రీట్ చేయాలి, యాంకిల్ కూడా స్టెబిలైజ్ చేయాలి. సో ప్రాసెస్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఎక్కువ అయిపోతుంది. సో ఇమీడియట్గా మీకు మోకాలు డిస్కంఫర్ట్ ఉంటే అది కరెక్ట్ చేసుకుంటే మిగతా ఏరియాస్ ఆఫ్ ద బాడీని ట్రీట్ చేయడం చాలా ఈజీ. సో దీంట్లో ట్రీట్మెంట్ ఇంటర్వెన్షన్స్ ఏవేమి ఉన్నాయి. సో ఆధునికంగా ఇప్పుడు మనం ఫిజియోథెరపీలో వచ్చేసరికి లేజర్ ట్రీట్మెంట్, Class 4 లేజర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ Class 4 లేజర్స్ ఏంటంటే పేషెంట్కి ఎటువంటి బర్న్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ లేకుండా
ఈ లేజర్ థెరపీతో బయోస్టిమ్యులేషన్ అయ్యి తర్వాత పెనిట్రేషన్ లేజర్ లైట్ లోపల డీప్గా వెళ్ళి ఎక్కడైతే లిగమెంట్స్లోను మజిల్స్లోను ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే నొప్పి కలిగించే నరాలు ఉన్నాయో, లేకపోతే ఎక్కడ టిష్యూ అయితే డ్యామేజ్ అయిందో వాటిని రికవర్ చేయడానికి లేజర్ థెరపీ అనేది వాడతాం. సో ఇది రెగ్యులర్ సెషన్స్ కూడా అక్కర్లేదు, వారానికి 2 సార్లు 3 సార్లు చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి టీఆర్ థెరపీ, టార్గెటెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీ. సో ఇదేంటంటే టార్గెటెడ్గా మన తొడకండరాలు చాలా డీప్గా ఉంటాయి, చాలా లావుగా ఉంటాయి. సో వాటిని ట్రీట్ చేయడానికి అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళ చేత ఎక్సర్సైజ్ చేయించడానికి ఈ టీఆర్ థెరపీ అనేది వాడతాం. ముఖ్యంగా ఈ దీర్ఘకాలికంగా ఉన్న నొప్పులు ఏవైతే చాలా కాలంగా ఉన్నాయి, నొప్పులు తగ్గట్లేదు, లేదా తొడకండరం బాగా వీక్ అయిపోయింది, సో అట్లాంటి వాళ్ళకి ఈ టీఆర్ థెరపీ అనేది వాడతాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఐఎస్ థెరపీ. సో ఎస్ఐఎస్ వచ్చేసరికి సూపర్ ఇండక్టివ్ సిస్టమ్ అంటాం. సో దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 3 టెస్లా అంటే మన మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ థెరపీలో 3 టెస్లా అంటే మన ఎంఆర్ఐ మెషిన్ అంత రెజొనెన్స్ ఉంటుంది. సో దీంతో ఏంటంటే మెయిన్గా మన ఎక్కడైతే మోకాల్లో లిగమెంట్స్లో కానీ లేకపోతే జాయింట్లో కానీ లేకపోతే మజిల్స్లో కానీ ఇబ్బంది ఉంటే ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్తో ట్రీట్మెంట్ చేసి ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ లోపలికి పంపించి అక్కడ మజిల్స్ మళ్ళీ నార్మల్ చేయడము, ఆ లిగమెంట్స్ మళ్ళీ హీల్ చేయడానికి, తర్వాత రీహాబ్ చేయడానికి, తర్వాత స్ట్రెంథెన్ చేయడానికి వీటన్నిటికీ ఈ ఎస్ఐఎస్ థెరపీ అనేది వాడతాం. నెక్స్ట్ వచ్చేసరికి షాక్ వేవ్ థెరపీ, రేడియల్ ప్రెషర్ షాక్ వేవ్ థెరపీ. సో ఇదేంటంటే యాక్చువల్గా పేషెంట్కి దాదాపు మోకాలు నొప్పులు దాదాపు 8 నెలల నుంచి 12 నెలల దాకా నొప్పి, దాదాపు 1 సంవత్సరం నుంచి మోకాలు నొప్పులు ఉన్నాయి, కండరాల మీద లోడ్ పెట్టలేకపోతున్నారు, లేకపోతే లిగమెంట్స్ ఇంకా హీల్ అవ్వలేదు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ షాక్ వేవ్ థెరపీ అనేది వాడతాం. పేరులో షాక్ వేవ్ ఉందండి, కరెంట్గా ఇది ఏమీ షాక్ కట్టదు పేషెంట్లకి. సో దీంతో ఏంటంటే వేవ్స్ని రేడియల్ ప్రెషర్ వేవ్స్ని లోపలికి పంపించి అక్కడ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. తర్వాత నీ సపోర్ట్స్, వెన్ అండ్ వై, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నా దగ్గర వచ్చిన పేషెంట్స్ చాలామంది అంటే మోకాలు సపోర్ట్లు వేసుకుని వచ్చేస్తారు. దేనికి ఇది కొన్నారు అంటే ఏముందంటే మా పక్కింటి వాళ్ళు వేసుకున్నారు, మోకాలు నొప్పి వస్తే నేను ఇక్కడ నీ క్యాప్ తీసేసుకున్నాను, పక్కన మెడికల్ షాప్లో వాళ్ళు ఇచ్చారు, నేను తీసేసుకున్నాను. యాక్చువల్గా మోకాలు సపోర్ట్ అట్లా తీసుకోవడం అనేది ఇట్స్ వెరీ రాంగ్ థింగ్ అని, అనవసరంగా మీరు మోకాలు ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఫస్ట్ మోకాలు సపోర్ట్ తీసుకోవాలి అంటే సివియారిటీ ఆఫ్ నీ పెయిన్, అసలు మీకు నీ పెయిన్ ఎంత సివియర్గా ఉంది అనేది చూస్తాం. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ స్టెబిలిటీ, అంటే ఇప్పుడు ఒకవేళ కనుక మీకు లిగమెంట్ ఇంజరీ అయిందా, మజిల్ ఇంజరీ అయిందా, ఫ్రాక్చర్ అయిందా, లేకపోతే మీకు నీ జాయింట్స్ డిస్లోకేట్ అయిందా, దాన్ని బట్టి అసెస్ చేస్తాం. తర్వాత రేంజ్ ఆఫ్ మోషన్, మీ మోకాలు ఎంత మడుస్తున్నారు, ఎంత జాపుతున్నారు, ఈ ఫ్యాక్టర్స్తో మోకాల్ సపోర్ట్ ఏమి ఇవ్వాలనేది చూసినట్టయితే కామన్గా నీ క్యాప్ అంటాం. సో జనరల్గా ఈ సాక్స్ లాగా ఉంటుంది, సాక్స్ లాగా మర్చి మన మోకాలకి పైన వేసేసుకోవచ్చు. 80 to 90% ఆఫ్ ది ఇండివిజువల్స్ ఇది రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. రెగ్యులర్ స్పోర్ట్ యాక్టివిటీ కానీ లేకపోతే మోకాలు నొప్పి మైల్డ్ టు మోడరేట్, ఆర్థరైటిస్ ఎక్కువ లేకుండా పక్కనున్న మజిల్స్ పెరియార్టికులర్ మజిల్స్ ఒక్కటే ఇబ్బంది పెడుతున్నాయి, స్వెల్లింగ్ ఉంటుంది, అట్లాంటి వాళ్ళకైతే నీ క్యాప్ అనేది ఇట్స్ ఎ గుడ్ చాయిస్. అట్లా కాకుండా ఆర్థరైటిస్ ఉంది, మోకాల మీద లోడ్ ఎక్కువ పడుతుంది, తర్వాత నీ లిగమెంట్ ఇంజరీ అయింది, సో వాళ్ళకి నీ సపోర్ట్స్ అనేవి హింజ్ నీ సపోర్ట్స్ అనేవి ఇస్తాం. సో ఈ పక్కన రాడ్లు లాగా ఉంటాయి, ఆ రాడ్లు ఏం చేస్తాయంటే మోకాలకి స్టెబిలిటీ ఇచ్చి మోకాల మీద లోడ్ పడకుండా ఈ హింజ్ నీ సపోర్ట్స్ అనేవి ఇస్తాం. ఇప్పుడు రైట్ నో వచ్చేసరికి ఆఫ్ లోడర్స్, ఇది కామన్గా ఇప్పుడు ఆర్థరైటిస్ వాళ్ళకి గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఆర్థరైటిస్ వాళ్ళకి ఇస్తాము. సో ఇదేం చేస్తుందంటే మేము దాంట్లో డిగ్రీస్ ఆఫ్ నీ ఎక్స్టెన్షన్ మేము సెట్ చేస్తాం. ఎప్పుడైతే సెట్ చేస్తామో ఇక్కడ చూడండి ఎక్స్రేలో, ఇది వితౌట్ నీ బ్రేస్ లేకుండా కనుక ఎక్స్రే తీస్తే ఇక్కడ లోపల 2 ఎముకలు అతుక్కుని ఉన్నాయి. ఎప్పుడైతే మేము ఆఫ్ లోడర్ వాడతామో స్పేస్ అనేది మెయింటైన్ అవుతుంది. సో పేషెంట్కి పెయిన్ అనేది ఉండదు, రెండోది ఫ్రీగా నీ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో రెగ్యులర్ యాక్టివిటీస్కి వాళ్ళు ఇది వాడచ్చు. దీంతో పాటుగా కనుక వాళ్ళకి మోకాలకు సంబంధించిన కండరాలకి ఎక్సర్సైజ్ కనుక చేసినట్టయితే త్వరగా నీ స్ట్రాంగ్ అవుతుంది, నెమ్మదిగా ఈ ఆఫ్ లోడర్ అనేది తీసేసేయచ్చు. కానీ టోటలీ డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషను, ఎంతకాలం వాడుతున్నారు, ఎట్లా వాడుతున్నారో చూసుకుని ఈ ఆఫ్ లోడర్స్ అనేవి పేషెంట్కి ఇస్తాం. ఫైనల్గా టేక్ హోమ్ మెసేజ్ వచ్చేసరికి మనకు మోకాలు నొప్పులు రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ వచ్చేసరికి మన బాడీ వెయిట్, మన హైట్కి వెయిట్కి మన ఏజ్కి తగ్గట్టు వెయిట్ అనేది మెయింటైన్ అవ్వాలి. అధికంగా వెయిట్ ఉండి స్థూలకాయం తెచ్చుకుని ఇవన్నీ ఉంటే కనుక మనకి అల్టిమేట్గా మోకాల మీద లోడ్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది, మనకి త్వరగా నీ పెయిన్స్ వస్తూ ఉంటాయి, అట్లా అని ఇంజరీస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి.
నెక్స్ట్ మోకాలేపు వచ్చిన తర్వాత బెస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి సైక్లింగ్ అండి. సైక్లింగ్ బెస్ట్ ఎక్సర్సైజ్. ఇంట్లో తొక్కునే సైకిల్ ఉంటుంది, స్టాటిక్ సైకిల్ అంటాము. సో సైక్లింగ్ చేస్తూ ఉంటే మనకి మోకాల మీద స్ట్రెంగ్త్ అనేది డెవలప్ అవుతుంది. రెండోది ఏంటో, ఒకవేళ కనుక మీరు స్విమ్మింగ్ వచ్చి స్విమ్మర్ అయితే కనుక స్విమ్మింగ్ చేయడము, లేకపోతే స్విమ్మింగ్ పూల్లో వాక్ చేస్తూ ఉన్నా కూడా మీ మోకాల నొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నీ సపోర్ట్. నీ సపోర్ట్ ఏదైతే ఉందో మెడికల్ అడ్వైస్, డాక్టర్ కానీ ఆర్థోపెడిషియన్ కానీ ఫిజియోథెరపిస్ట్ కానీ అడ్వైజ్ లేకుండా కనుక నీ సపోర్ట్ అనేది వాడొద్దండి. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ ద కండిషన్ నీ సపోర్ట్ అనేది అడ్వైజ్ చేస్తాం. రెండోది ఫిజియోథెరపీ ఇంటర్వెన్షన్ ప్రతి నీ పెయిన్స్కి ఒకే ట్రీట్మెంట్ ఉండదండి. డిపెండింగ్ అది లిగమెంట్ ఇష్యూవా, జాయింట్ ఇష్యూవా, మజిల్ ఇష్యూవా, ఆర్థరైటిసా, ఫ్రాక్చర్సా, దీన్ని బట్టి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలామంది అంటే ఇప్పుడు జిమ్లకు వెళ్తారు, లేకపోతే ఇప్పుడు కామన్గా మనకి ఈ షటిల్ కోర్ట్స్, పికిల్ బాల్ కోర్ట్స్ ఇవన్నీ వచ్చేసాయి. సో రెగ్యులర్గా వెళ్తారు, ఆడతారు. ఆడిన తర్వాత అసలు మోకాలు చాలా సివియర్గా పెయిన్ వస్తుంది. సో అందరు నేను కామన్గా ఒకే క్వశ్చన్ అడుగుతా, మీరు కోర్ట్ లోపలికి వెళ్ళినప్పుడు వార్మప్ చేశారా అంటే అన్ని జాయింట్లు ఫ్రీ చేసుకుని కోర్టులోకి దిగారా? లేదు. నెక్స్ట్ ఆట అయిపోయిన తర్వాత కూల్ డౌన్ చేసుకున్నా అంటే మళ్ళీ బాడీ అంతా స్ట్రెచ్ చేసుకున్నారా? లేదు అంటారు. సో సింపుల్ అండి. ఆట ఆడేటప్పుడు ఒక 15 to 20 minutes వార్మప్ చేసి ఆట ఆడండి. ఆటలు ఆడేసిన తర్వాత మళ్ళీ ఒక 15 to 20 minutes కూల్ డౌన్ చేయండి. అంటే బాడీని మొత్తం స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేయడం మూలన మీకు లోడ్ అనేది మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ అయిపోయి మనకి మోకాల మీద పెయిన్ రావడము లేకపోతే ఇబ్బంది పెట్టడం అనేది ఉండదు. తర్వాత ఫైనల్గా ఏంటంటే ఫిజియోథెరపీ సర్జరీకి ముందల, సర్జరీకి తర్వాత చాలా ఇంపార్టెంట్. ఇదివరకు ఎట్లా ఉండేదంటే మోకాలు మార్పిడి అయిన తర్వాత లేకపోతే లిగమెంట్ సర్జరీ అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ ఉందనుకుంటారు. కానీ ఇప్పుడు సర్జరీకి ముందర ఒక నెల ముందో లేకపోతే 2 months ముందులో కనుక మీరు ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తే పోస్ట్ ఆపరేటివ్గా మీరు త్వరగా రికవర్ అవుతారు, త్వరగా నార్మల్ అయిపోతారు. సో ఫిజియోథెరపీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ నీ సర్జరీస్ ప్లేస్ అన్ వెరీ ఇంపార్టెంట్ రోల్. థ్యాంక్ యూ. డాక్టర్ ఓలాస్కారా గారు చాలా చక్కగా అందరికి అర్థమయ్యేదిలో చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నీ జాయింట్ పెయిన్ సంబంధించిన ట్రీట్మెంట్ పార్ట్ ఎలా ఉంటుందని. మరి ఫేస్బుక్లో ఎవరు క్వశ్చన్స్ ఏమి అడగలేదు. ఇక ఉండాలి కానీ డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే. ఎవరికి డౌట్స్ లేవా? అయితే ఈరోజు కార్యక్రమం ఇంతటితో ముగిద్దాము. మరి వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.